హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు కల్కి 2898 ఏడీ ఫీవర్ నడుస్తుంది అని చెప్పొచ్చు. ఈ నెల 27వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి మనందరికీ తెలిసిందే, నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్గా, దిశా పట్నాని కూడా హీరోయిన్గా, అండ్ అలాగే కమల్ హాసన్ అండ్ అలాగే బీబీ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలలో పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసింది. అయితే వైజయంతి మేకర్స్ సంబంధించిన ఈ మూవీ ఈ నెల 27వ తారీఖున థియేటర్స్లోకి రాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి 7 రోజులు ఉండగా ఇంకొక కొత్త ఆఫర్ అయితే మన ముందుకు వచ్చేసింది. అది వచ్చేసి ఎమాటోడ్ డూడుల్ V3. అయితే ఇది ఒక ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ అనమాట. ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్కి సంబంధించి మనం ఒక్కసారి ఛార్జ్ చేసి 60 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. పర్ హార్ 25 కిలోమీటర్స్ పర్ హవర్ మైలేజ్ అయితే ఇస్తుంది. ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫోల్డబుల్ సైకిల్ అనమాట. మనం ఇది ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మనం కార్ పైన పెట్టేసుకొని తీసుకువెళ్ళేసి అక్కడికి వెళ్ళిన సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ ఒక విధంగా హల్చల్గా మారింది అని చెప్పవచ్చు. అయితే 55,999కి అమ్మబోతున్నారు ఈ మోటార్ సైకిల్ని. అయితే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలి అంటే కల్కి 2898 ఏడీ అయితే 2898 రూపీస్ కడితే మీకు దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ అయితే అయిపోతుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఓవరాల్ సోషల్ మీడియా మొత్తంలో చర్చ జరుగుతోంది. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీని టైర్స్కి సంబంధించి కూడా కొంచెం వెడల్పు ఉన్న టైర్స్ని అయితే పెట్టడం జరిగింది. మనకు నార్మల్ సైకిల్స్కి చాలా సన్నగా ఉన్న టైర్స్ వస్తాయి, కానీ దీనికి కొంచెం ఒక సైకిల్ కాకుండా కొంచెం ఒక మినీ మోటార్ బైక్ ఎలా అయితే ఉంటుందో అలాంటిది అయితే ఇచ్చారు. ఇది ఛార్జింగ్ పెట్టాలి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. పర్ హవర్ 25 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది. ఇది మెయిన్లీ హైదరాబాద్లోని అర్బన్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేశారనమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే కొంచెం దూరంలో ఉందనుకోండి, ఏదైనా మార్కెట్కి వెళ్ళాలి, లేకపోతే మీరు ఎక్కడికైనా ఆఫీస్ దగ్గరలోనే ఉంది, ఒక 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్లో ఉంది అంటే మీరు ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ చాలామంది ఏంటంటే ఈ మధ్య ఎలక్ట్రికల్ బైక్స్కి అడాప్ట్ అవుతున్నారు, కానీ సైకిల్స్ అనేటివి ఇంకా బెటర్ మోడిఫికేషన్ చేస్తూ ఉంటాయి. అటు ఎన్వైర్న్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఇటు చూసుకుంటే చాలా కన్వీనియంట్ వెహికల్ అని చెప్పొచ్చు. సింగిల్ పర్సన్స్కి చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది. అండ్ తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు, జబ్ అని ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఎంతమంది ఈ బైక్కి సంబంధించి ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎంతమంది కొనాలనుకుంటున్నారు ఏంటనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.